కారణం ఏంటంటే ఆ సర్వీస్ ఎంత అవుతుందో ఏంటో అనే ఒక డౌట్ అనేది చాలామందికి ఉంటుంది. రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350 తీసుకుందామంటే ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాం. సర్వీస్ ఎంత కాస్ట్ అయింది? ఫస్ట్ సర్వీస్ నీకు ఫ్రీ సర్వీస్ చేశారా? సో మైలేజ్ గురించి హైవే మీద అలాగే సిటీలో ఇలాంటి కండిషన్స్లో కూడా చూసావు మైలేజ్ ఎంత వస్తుంది అనేది? చెక్ చేశాను. చెప్పు బ్రో, ఎంత వస్తుంది? హైవే మీద అయితే నాకు హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీకాంత్ మోటోటెక్. రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350 ఈ వెహికల్ కొని ఒక 1 మంత్ అవుతుందేమో. ఫస్ట్ సర్వీస్ అయిపోయింది. సో దీనికి సంబంధించిన ఓనర్ ఇప్పుడు మనతోనే ఉన్నారు. ఒకసారి తనని పిలిచి తన మాటల్లోనే ఈ వెహికల్కి సంబంధించిన తన ఎక్స్పీరియన్స్ గురించి తెలుసుకుందాం. వీడియో అక్కడ స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడండి. ఇలాంటి మంచి కంటెంట్ని ఎప్పటికప్పుడు పొందాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక 85,000 మంది సబ్స్క్రైబర్స్ని ఇచ్చి ఇప్పటిదాకా సపోర్ట్ చేశారు. మన ఛానల్ 1,00,000 మంది వైపుగా వెళ్తుంది. ఈ జర్నీలో సపోర్ట్ చేయండి. సో పేరున థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పటి వరకు సపోర్ట్ చేసిన వాళ్ళకి. అలాగే ఇంకా డౌట్స్ ఉంటే ఈ బైక్ కొనే విషయమై మీకు ఈ ఓనర్షిప్ రివ్యూ చూసిన తర్వాత కూడా పక్కన ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది, అక్కడికి రండి, మెసేజ్ చేయండి, ఫాలో అవ్వండి, మ్యాక్సిమం రిప్లై అయితే ఇస్తాను. హాయ్, మేము తనది మా పక్కూరు, కానీ నాకు పరిచయం అయితే లేదు. బీచ్ దగ్గరికి నేను షూట్ చేయడానికి వెళ్ళేటప్పుడు తను బండి బయట పెట్టున్నాడు. నేను వెళ్ళేసరికి అక్కడ ఉంది, చూస్తూ ఉంటే వచ్చాడు. ఓనర్షిప్ రివ్యూ కావాలనగానే చాలా హంబుల్గా చేద్దాం బ్రో అని అన్నాడు. సో ఫైనల్ ఈరోజు అయితే కుదిరింది. సంపత్ బ్రో, ఇప్పుడు ఈ వెహికల్ గురించి ఫస్ట్ అడిగే క్వశ్చన్, నువ్వు రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్టే ఎందుకు తీసుకున్నావు? వింటేజ్ లుక్ ఒకటి, సీట్ కంఫర్ట్. ఒక నిమిషం బ్రో, చెప్పు. వింటేజ్ లుక్ ఒకటి, సీట్ కంఫర్ట్ ఒకటి, కొంచెం మైలేజ్ కూడా వస్తుంది. మెయిన్ వింటేజ్ లుక్ కోసం, వింటేజ్ సీట్ పర్పస్. అండ్ ఈ వెహికల్ చూసేటప్పుడు ఇంకా నీ మైండ్లో ఏమేమి వెహికల్స్ ఉండేవి? క్లాసిక్ 350 ఉంది, జీటీ ఉంది. మరి క్లాసిక్ 350 చూస్ చేసుకోవచ్చు అనుకున్నావా ఎప్పుడైనా? అంటే క్లాసిక్ 350 కాకుండా దాన్ని ఎక్సెప్ట్ చేసి దీన్ని ఎందుకు తీసుకున్నావు? క్లాసిక్ 350 అందరూ యూస్ చేస్తున్నారు. ఇది కాక ఇది వింటేజ్ లుక్ చాలా బాగుంటుంది. ఎవరి ఏజ్కైనా కొంచెం సెట్ అయిపోయింది, ఈజీగా సెట్ అయిపోయింది. ఓకే, ఈ వెహికల్ని మీరు ఒక్కళ్ళే యూస్ చేస్తారా? లేదు, మా ఫాదర్ కూడా యూస్ చేస్తారు. సో మీ ఫాదర్ కూడా యూస్ చేయడం కోసం. అండ్ మనం కొంచెం ఇన్డెప్త్లోకి వెళ్ళే ముందు ఈ వెహికల్ని నడిపేటప్పుడు సీట్ కంఫర్ట్ గురించి, హ్యాండ్లింగ్ కంఫర్ట్ గురించి మన సబ్స్క్రైబర్స్కి ఒకసారి. సీట్ అయితే చాలా కంఫర్ట్గా హ్యాపీగా తోలొచ్చు. లాంగ్ డ్రైవ్కి అయితే సూపర్గా వర్క్ అవుతుంది. హ్యాండిల్ కూడా చెస్ట్ అనేది కొంచెం నీట్గా హెవీగా క్లియర్గా కనిపిస్తుంది. అంటే ఒక హై స్పీడ్లో వెళ్ళినప్పుడు కొంచెం హాయిగా కంఫర్ట్ బాగుంటుంది అనమాట, కంఫర్టబుల్గా. సో ఒకలాంటి వింటేజ్ అండ్ రాయల్ లుక్ వచ్చింది. రాయల్ లుక్ వస్తుంది, ఓపెన్ చెస్ట్ ఫీలింగ్ తోటి, బ్రాడ్ షోల్డర్స్ తోటి కొంచెం బాగుంటుందని అంటున్నాను. ఓకే, అండ్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, బుల్లెట్ 350 యొక్క మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది, మైలేజ్ ఎలా ఉంటుందని చాలామందికి డౌట్ ఉంటుంది. సో దాన్ని తన వాటిలోనే తెలుసుకుందాం. ఎందుకంటే ఫస్ట్ ఎప్పుడైపోయింది బ్రో ఫస్ట్ సర్వీసు? 2 days బ్యాక్ అయిపోయింది. 2 days బ్యాక్ అయింది మన ఒంగోలులోనే లేఖన ఆటోమేటివ్స్లో. ఓకే, ఇప్పుడు ఫస్ట్ సర్వీస్కి ముందు అండ్ సర్వీస్ అయిన తర్వాత దీని మీద నీ ఒపీనియన్ ఏంటి? అంటే ఇంజన్ సౌండ్ కానీ బీటింగ్ కానీ ఏమైనా? ఏం లేదు, అంతా నార్మల్గానే ఉంది. సర్వీసింగ్ ముందు ఎట్లా ఉందో సర్వీసింగ్ తర్వాత కూడా అట్లానే ఉంది. కాకపోతే కొంచెం మైలేజ్ అనేది ఇంప్రూవ్ అయింది. ఓకే, మైలేజ్ గురించి మాట్లాడేవి ఆల్రెడీ. సో మైలేజ్ గురించి హైవే మీద అలాగే సిటీలో ఇలాంటి కండిషన్స్లో కూడా చూసావు మైలేజ్ ఎంత వస్తుంది? చెక్ చేశాను. చెప్పు బ్రో, ఎంత వస్తుంది? హైవే మీద అయితే నాకు 38, 39 అట్లా వస్తుంది. 39 రీచ్ అయింది, సూపర్. లోకల్ అయితే 22-25. లోకల్ అంటే ఇప్పుడు మనం ఒంగోలు సిటీలో నడిపిస్తావు? ఒంగోలు సిటీలో. ఓకే, అక్కడ నీకు 22 లేదా 25 వస్తుంది. 25 ఫ్రెండ్స్, 25 కిలోమీటర్స్ సిటీ కండిషన్లో నడిపినప్పుడు, అలాగే హైవే మీద అయితే 38 కూడా వచ్చిందని చెప్తున్నాడు. అండ్ ఇంకో విషయం ఏంటంటే సర్వీస్కి ముందు ఎంత మైలేజ్ వచ్చింది, సర్వీస్ తర్వాత ఏమన్నా నోట్ చేసావా చేంజెస్? సర్వీసింగ్ ముందు అయితే హైవే మీద నాకు 35 ఇచ్చింది, 35, 34 అలా ఇచ్చింది. ఓకే, సర్వీస్ తర్వాత నాకు 38 వచ్చింది. 38 అలా వచ్చింది. చెక్ చేశాను. అండ్ ఇక ఈ వెహికల్లో నీకు బాగా నచ్చిన విషయం ఏంటి? వింటేజ్ లుక్ ఒకటి, సీట్ కంఫర్ట్. ఈ రెండు బాగా నచ్చుతాయి. నీకు నచ్చని విషయాలు కూడా ఏమైనా ఉన్నాయా? నచ్చని విషయాలు అంటే అదే గేరింగ్ సిస్టమ్, అక్కడ ఏ గేర్లో ఉన్నామనేది చూపించకపోవడం, అది కూడా ఉన్నట్టయితే కొంచెం బాగుండేది. ఓకే, క్లాసిక్ 350లో అది ఉంది. సో సేమ్ ఇదే ఇన్స్ట్రుమెంట్ కన్సోల్లో గేర్ పొజిషనింగ్ ఇండికేటర్ దీంట్లో లేకుండా చేశారు. సో ఎంత ప్రైస్కి కొన్నావు అసలు? మెయిన్ మ్యాటర్ మాట్లాడుకోకుండా మనం ప్రైస్ ఎంత పడింది నీకు లేఖన ఆటోమేటివ్స్ ఒంగోలు షోరూంలో? బైక్ టోటల్ ప్రైస్ వచ్చి 212 పడింది, 2,12,000 పడింది. నేను ఈఎంఐ పర్పస్లో తీసుకున్నాను కాబట్టి నాకు 240 అట్లా పడింది. 240 అట్లా అంటే కాస్ట్తో కలిపి.
సంపత్ ఈఎంఐలో కొన్నాడని చెప్తున్నాడు. ఈఎంఐలో రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ కొనుక్కునే వాళ్ళకి ఇప్పుడు తన మాటల్లో ఎంత పేమెంట్ చేశాడు, ఎంత వరకు వడ్డీ పడింది, ఎంత ఈఎంఐ పెట్టుకున్నాడు, ఇవన్నీ కనుక్కుందాం. బ్రో, ఎంత డౌన్ పేమెంట్ కట్టావు? 50K డౌన్ పేమెంట్ పెట్టాను. 50,000. అండ్ ఎన్ని సంవత్సరాలకి పెట్టావు? 3 ఇయర్స్కి పెట్టాను. 3 ఇయర్స్కి పెట్టావు. పర్ మంత్ 6,500 పడుతుంది. 500 అట్లా పడుతుంది. 6,500 రూపీస్ 3 ఇయర్స్ అండ్ 50,000 డౌన్ పేమెంట్. సో ఇక ఆలోచించుకోండి మీరే వడ్డీ ఎంత అవుతుంది అనేది. ఎనీవేస్ ఎంత అవుతుంది, ఎంత అనుకున్నా వడ్డీ ఎంత అవుతుంది ఈ 3 ఇయర్స్లో? 45,000 దాకా వడ్డీ పడుతుందని చెప్తున్నాడు. సీటు అండర్ థై సపోర్ట్ ఉంటుంది, వైడర్ సీట్ ఉంటుంది, లాంగ్ రైడ్ వెళ్ళటానికి కంఫర్టబుల్గా ఉండే విధంగా సీట్ డిజైన్ చేశారు. సో ఇంతవరకు అయితే రైడర్గా నేను చెప్పుకోగలుగుతాను, ఎందుకంటే నేను రైడ్ చేసింది ఇంతవరకే. బట్ నువ్వు దీని మీద పిలియన్ కూడా ఎక్కించుకొని రైడ్ చేసి ఉంటావు, బ్యాక్ సైడ్ వ్యక్తిని కూడా ఎక్కించుకొని పిలియన్ ఎక్కించుకొని రైడ్ చేసేటప్పుడు నీకు ఆ పికప్లో ఏమైనా తగ్గడం కానీ ఆ డిఫరెన్సెస్ నోట్ చేసావా? లేదు, నార్మల్గానే వాళ్ళకి బ్యాక్ సైడ్ కూర్చున్నప్పుడు వాళ్ళకి కంఫర్ట్గానే ఉంది, నాకు. నేను అంటుంది అది కాదు, బ్యాక్ సైడ్ పిలియన్ ఎక్కించుకున్నప్పుడు ఎక్స్ట్రా బరువు ఎక్కించుకున్నప్పుడు పికప్లో ఏమైనా తేడా తగ్గడం కానీ? సేమ్ పవరే ఉంది, అంతే. అట్లానే పవర్ లాగ్ అయితే లేదు. సో పికప్ అదే ఉంది. ఓకే, నెక్స్ట్ ఇక సీట్ వాళ్ళు కూర్చున్నప్పుడు వాళ్ళకి డిస్కంఫర్ట్ ఉండటం కానీ? అంటే లేడీస్ కూర్చున్నప్పుడు కొంచెం ఏమన్నా పట్టుకోవడానికి, లైక్ ఇక్కడ మామూలుగా నార్మల్ బైక్స్ అయితే ఇక్కడ హోల్డ్ ఉంటుంది, లగేజ్ బ్యాగ్స్ పట్టుకుంటాం కదా, అలాంటిది ఏదైనా ఉన్నట్టయితే కొంచెం వాళ్ళు కొంచెం బాగుండేది. లేదా బ్యాక్ సైడ్ గ్రాబ్ రైల్ ఉంది కదా, వాళ్ళు ఇది హోల్డ్ చేయరు కదా, ఇది కదా హోల్డ్ చేసేది ఎక్కువగా లేడీస్ అనేది. సో వాళ్ళకి అది అలవాటు అయిపోయి అక్కడ పట్టుకుంటారు. లేదంటే ఎవరైతే రైడ్ చేస్తారో వాళ్ళ మీద పడిపోతున్నారు. కొంచెం హెవీ లైట్ 50-60 అట్లా రీచ్ అయినప్పుడు బ్రేక్ లైట్కి ప్రెస్ చేసినా, సడన్గా ప్రెస్ చేసినా వాళ్ళు మన మీద పడిపోతున్నారు. సో అది ఉన్నట్టయితే కొంచెం హోల్డర్ ఇస్తే బాగుండేది అని అనిపించింది. ఓకే, ఇంకా లేడీస్ పర్పస్లో ఈ వెహికల్ అంటే లేడీస్ని ఎక్కించుకొని నడుపుకునే వాళ్ళకి, వైఫ్ని ఎక్కించుకొని నడుపుకునే వాళ్ళకి, పిల్లల్ని ఎక్కించుకొని నడిపించుకునే వాళ్ళకి సజెస్ట్ చేస్తావా నువ్వు? ఓకే, తీసుకోవచ్చు. సో చిన్న మైనర్ చేంజ్ ఒకటి అక్కడ ఒకటి కావాలనిపించింది. ఫ్యామిలీ పర్పస్కి అయితే ఇది పక్కాగా కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు, ఫ్యామిలీ పర్పస్కి అయితే. ఓకే, అండ్ మనకి అలాగే 350cc ఆ జే సిరీస్ ఇంజిన్ అనేది రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి కొంచెం బడ్జెట్లో కూడా లభిస్తుంది కాబట్టి సో ఖచ్చితంగా తీసుకోవచ్చు. సో ఇంకా ఏమైనా నీకు ఈ వెహికల్లో నాకు ఒక్కటి నచ్చలేదన్నా అనేవి గేర్ పొజిషనింగ్ ఒకటి చెప్పావు, ఇంకా ఏం నచ్చలేదు. ఓకే, ఇంకో విషయం నేను అడగాలి. ఇక్కడ హెడ్ ల్యాంప్ వచ్చేసరికి దీనికి హాలోజన్ బల్బు ఇచ్చేశారు. ఇప్పుడు నువ్వు ఎంత ప్రైస్ అన్నావు కొనేటప్పుడు? ఇది 2,12,000 రూపీస్కి ఇక్కడ హాలోజన్ బల్బ్ ఇచ్చారు. సో దీని మీద నీ ఒపీనియన్ ఏంటి? అంటే నాకైతే అనిపించింది, నాకు జనరల్గా అనిపించింది ఆ ప్రైస్ సెగ్మెంట్లో ఎల్ఈడి ఇస్తే బాగుండు కదా అనిపించింది, ఎందుకంటే రోడ్ విజిబిలిటీ బాగుంటుందని. అంటే ఇది వింటేజ్ లుక్ కాబట్టి, సో ఎల్ఈడి లైట్ ఇస్తే కొంచెం వింటేజ్ లుక్ పోతుంది. సో అన్నీ మనం వింటేజ్గా కావాలనుకున్నాం కాబట్టి సో లైట్ కూడా అట్లానే. ఓకే, ఆ క్యారెక్టర్ మిస్ అవుతుంది అంటావు. సో ఏదైతే మనకు కనిపిస్తున్నటువంటి ఆ రాయల్టీ ఫీల్ అనేది హాలోజన్ బల్బ్కి వచ్చినట్టు ఎల్ఈడికి రాదని అంటావు. సో పాయింటే ఇది కూడా. ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకున్నారు, తను ఏమంటున్నాడంటే ఏదైతే ఆ క్యారెక్టర్ ఉంటుందో మనకి రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350కి ఆ క్యారెక్టర్ అనేది ఏ ఒక్క పోర్షన్లో చేంజెస్ చేసినా పోతుంది అంటున్నారు. సో అందులో కూడా ఆ హాలోజన్ బల్బ్ కూడా, ఎందుకంటే ఫ్రంట్ వచ్చేది బుల్లెట్ అని తెలియాలంటే హాలోజన్ బల్బే ఉండాలని తనైతే ఒపీనియన్. అంతే కదా బ్రో? ఇంకా రోడ్ గ్రిప్ ఎలా ఉంది బ్రో? రోడ్ గ్రిప్ మనకి టైర్స్ నీకు సఫిషియెంట్గా బ్రేక్ కొట్టినప్పుడు అవుతుంది. ఇది డ్యూయల్ ఛానల్ సింగిల్ ఛానల్ ఏబిఎస్, సింగిల్ డిస్క్ అనకది డ్రమ్. అండ్ మనకి అలాగే ఇవి ట్యూబ్లెస్ టైర్స్ కదా, ఎప్పుడైనా ట్యూబ్లెస్ టైర్స్ నీకు ప్రాబ్లం చేస్తాయని అనిపించలేదా? అంటే పంచర్ పడితే ఇప్పుడు అంతా ట్యూబ్లెస్ టైర్స్ వస్తున్నాయి, ట్యూబ్ టైర్స్ ప్రాబ్లం చేస్తాయి అనిపించలేదా? అనిపించింది, కాకపోతే నాకు ప్రాపర్ వింటేజ్ లుక్ కావాలన్నప్పుడు సో ఆ వీల్స్ కూడా ఓల్డ్ మోడల్ అయితే కొంచెం ఇవైతే కొంచెం లుక్ వస్తుంది. ఓకే, నువ్వు చెప్పిన పాయింట్ వింటేజ్ లుక్ కోసం కొన్నాను. ఓకే, గాట్ ఇట్. అది ఏదైతే స్పోక్స్ అయితే ఉంటాయి కాబట్టి అది షైన్ అవుతా లుక్ బాగా వస్తుంది. ఓకే. ఎలా వీల్స్ అంటే కొంచెం షైన్ తగ్గిద్ది, డిజైన్ అంతే ఉంటుంది. ఓకే, కాబట్టి స్పోక్ వీల్స్ వస్తే మనం ట్యూబ్లెస్ టైర్స్ని సాక్రిఫైస్ చేయాలి అంతే, ఎందుకంటే ఎలాయ్ వీల్స్కి అది సాధ్యం అవుతుంది జనరల్లీ. సో ఓకే, ఇంకా మనం ఒక పాయింట్ మిస్ అయ్యాం. సో నేను సర్వీస్ చేయించాడు, ఫస్ట్ సర్వీస్ చేయించిన తర్వాతే మనం చేద్దామని చెప్పాను. కారణం ఏంటంటే ఆ సర్వీస్ ఎంత అవుతుందో ఏంటో అనే ఒక డౌట్ అనేది చాలామందికి ఉంటుంది. రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350 తీసుకుందామంటే ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాం. సర్వీస్ ఎంత కాస్ట్ అయింది? ఫస్ట్ సర్వీస్ నీకు ఫ్రీ సర్వీస్ చేశారా? ఫ్రీ సర్వీసే చేశారు. ఫస్ట్ సర్వీస్ కాస్ట్ వచ్చి 1150 రూపీస్ పడింది. 1150 రూపీస్. ఆ సర్వీస్లో ఏం చేశారు?
ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేశారు, కూలెంట్ ఆయిల్ వేశారు, నెక్స్ట్ బ్రేక్ చెక్ చేశారు, ఎయిర్ ఫిల్టర్ క్లీన్ చేశారు, అంతే. అంతే. సో ఇంజిన్ ఆయిల్కి కాస్ట్ తీసుకున్నారా నీ దగ్గర? తీసుకున్నారా? ఫ్రీ సర్వీస్ అంటారు కదా ఫస్ట్ సర్వీస్. ఫ్రీ సర్వీస్ అంటే మనకి లేబర్ ఛార్జ్ ఒకటి, ఏదైనా స్పేర్ పార్ట్స్ పోతే మనమే పే చేసుకోవాలి. అది ఓకే. సర్వీస్ కాస్ట్ అనేది తగ్గటం అంటే ఇప్పుడు మొత్తం ఫ్రీగా మొత్తం ఫ్రీగా అలా ఏం లేదు. అలా ఏం చేయరు. ఇంజిన్ ఆయిల్ వరకు మనం పే చేసాం. ఓకే, ఇంజిన్ ఆయిల్ వరకు యాజ్ యూజువల్గా అన్ని షోరూమ్స్ లాగే ఇంజిన్ ఆయిల్ మాత్రం మనం పే చేసుకోవాలి. రిమైనింగ్ అంతా వాళ్ళే, వాటర్ వాష్, జనరల్ సర్వీస్, చైన్ పాకెట్స్. ఓకే, ఇంకో విషయం, చైన్ అంటే గుర్తొచ్చింది, ఇది ఓపెన్ టైప్ చైన్ తోటి వస్తుంది. సో ఓపెన్ టైప్ చైన్ కాబట్టి నీకు ఇన్నాళ్ళలో సర్వీస్కి వెళ్ళే లోపు ఏమైనా సౌండ్ చేసింది ఆ చైన్? స్మూత్ గా, ఎందుకంటే అది 500కి మనం చైన్ క్లీనింగ్, చైన్ లూపింగ్ చేసుకోవాలి. సో నా ఫస్ట్ సర్వీస్ 500 కాబట్టి నాకు అంతేం రాలేదు. ఓకే, ఇంకొక క్వశ్చన్, అండ్ నాకు తెలిసి ఇదే లాస్ట్ క్వశ్చన్ అనుకుంటున్నాను. దీని వెయిట్ అరౌండ్ 195 kgs, రైట్? ఓకే, ఈ 195 kgs వెయిట్ అనేది నీకు ఎప్పుడైనా ప్రాబ్లం అనిపించింది ఆ సిటీలో నడిపించుకునేటప్పుడు కావచ్చు? అంతేం అనిపించలేదు. ఫస్ట్ స్టార్టింగ్ అప్పుడు కొంచెం తడబడ్డాను, ఎంత వెయిట్ ఎట్లా అని. తర్వాత రోజు డ్రైవ్ చేస్తుంటే నాకు పెద్ద వెయిట్ ఏం అనిపించలేదు. కాలేజ్కి వెళ్తుంటావు? కాలేజ్ స్టూడెంట్. ఓకే, అండ్ గేర్ షిఫ్టింగ్ ఎలా ఉంది? గేర్ షిఫ్టింగ్ కంఫర్ట్గానే, హార్డ్గా పట్టడం? స్మూత్గానే పడుతుంది. సో ఇప్పటికైతే నీకు నెగిటివ్ పాయింట్ అంటే ఒకటే, గేర్ పొజిషనింగ్ ఇండికేటర్ ఇస్తే బాగుంది అనిపించింది. ఎప్పుడైనా అనిపించిందా డిజిటల్ కన్సోల్ ఫుల్గా ఇస్తే బాగుండని? లేదు, అనిపించలేదా? ఇప్పుడు నీకు సస్పెన్షన్ ఎలా ఉంది? బ్యాక్ ఫ్రంట్ సస్పెన్షన్ అన్ఈవెన్ రోడ్స్లోకి, పార్ట్ హోల్స్లోకి, పెద్ద బ్రేకర్స్, స్పీడ్ బ్రేకర్స్ ఎక్కించినప్పుడు నీకు ఆ సస్పెన్షన్ ఫీడ్బ్యాక్ ఎలా ఉంది? అది జస్ట్ నార్మల్గానే ఉంది. కాకపోతే స్టార్టింగ్లో అప్పుడు కొంచెం సౌండ్స్ వచ్చింది, అంటే అవి అంటే కొత్తవి కదా, అంటే క్వశ్చనింగ్ లేదు, మెత్తగా లేదంటావు, కొంచెం హార్డ్గా ఉంది. కొంచెం హార్డ్గా ఉంది. ఓకే, హార్డ్. ఇంకోటి ఏంటంటే గ్రౌండ్ క్లియరెన్స్. నీకు పెద్ద స్పీడ్ బ్రేకర్స్ ఎక్కించేటప్పుడు అంటే సిటీలో ఒంగోలు నడుపుతావు కదా, ఇప్పుడు పెద్ద స్పీడ్ బ్రేకర్స్ ఎక్కించేటప్పుడు ఎప్పుడైనా ఇంజన్కు ఉన్న గార్డ్ తగలటం కానీ ఏమన్నా తగులుతుందా? తగులుతుంది. అంటే మనం సర్టెన్ అంటే ఒక 30 స్పీడ్ 20 స్పీడ్లో వెళ్తే మాత్రం తగలదు. అంటే చిన్నగా వెళ్ళి ఎక్కిస్తే అదేం ఉండదు. ఒక 50-60 రేంజ్లో ఆంధ్రని ఎక్కిస్తే మాత్రం ఓకే. అంటే పెద్ద స్పీడ్ బ్రేకర్స్ ఉన్నప్పుడు ఆంధ్ర వెళ్ళిపోతే బాగా డౌన్ అయ్యి తగిలిద్ది. ఓకే, సిటీలో అయితే నోట్ చేసేవాళ్ళు? సిటీలో అయితే. ఓకే ఫ్రెండ్స్, విన్నారు కదా తన మాటల్లో తనకి ఈ 1 month ఎక్స్పీరియన్స్ ఎలా ఉందనేది ఒక సర్వీస్ అయిపోయిన తర్వాత మనతో షేర్ చేసుకున్నాడు సంపత్. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రో. నేను నిన్ను వదిలిపెట్టను. ఇంకొక సెకండ్ కాదు, ఒక 3-4 సర్వీసెస్ తర్వాత మనం ఇంకొంచెం డెప్త్గా మాట్లాడదాం. అప్పుడు ఇంకేమైనా పాయింట్స్, ఇంకా ఈ బైక్ సంబంధించి ఇంకేమైనా చెప్తాడేమో తను. ఎనీవేస్, ఇప్పుడుతోటైతే దీన్ని క్లోజ్ చేస్తున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది పక్కన, అక్కడ రండి, ఫాలో అయ్యి మెసేజ్ చేయండి, మ్యాక్సిమం రిప్లై అయితే అందిస్తాను. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వెళ్ళబోయే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి, ఇలాంటి మంచి కంటెంట్ కోసం. ఇలాంటి మంచి వీడియోతోటి మళ్ళీ కలుస్తాం. అంతవరకు సెలవు. నేను మీ శ్రీకాంత్, సైనింగ్ ఆఫ్. బై.